నేను రావటంతోనే జనవరి 27 ఫస్ట్ మీటింగే తుఫాన్లో రైన్ టెంట్లు వేసి మేము సేవ ప్రారంభించుకుని అందరూ ఉన్నారు. చాలా మందికి తెలుసు, భయంకరమైన తుఫానుతోనే సేవ ప్రారంభించాం. ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఈ మందిరం పెట్టాము. మందిరం పెట్టి ఒక 2 రోజులు అవుతుంది. పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మీరు ఎదురే ఉన్నారా? మందిరం పెట్టాము, 3 దినాలు అవుతుంది. కరెక్ట్ గా తెల్లవారితే ఆదివారం మొట్టమొదటి ఆరాధన జరగాలి. బుధవారం ఓపెన్ చేసాం మందిరం మేము. గురు శుక్ర శని 3 రోజుల తర్వాత ఆదివారం మొట్టమొదటి ఆరాధన జరగాలి ఇక్కడ. అప్పుడు నైట్ ఇంచుమించుగా 1 గంట ప్రాంతంలో నేను పాస్టర్ గారు ఇదే రోడ్డు చివరన ఎన్టీఆర్ సర్కిల్ ఆ కటింగ్ దగ్గర ఆటోలో కూర్చొని ఉన్నాం. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. చిన్న పని మీద అక్కడ ఉన్నాం. మేము మాట్లాడుకుంటున్నాం. నా ఆటో ఎదురు వచ్చే వాళ్ళకి ఇలా ఆపోజిట్ లో పెట్టి రోడ్డుకి మార్జిన్ దింపేసి కూర్చున్నాం మేము. నేను సేమ్ ఇలాగే ఉంది ఆటో, ఎదురు నుంచి వాహనాలు వస్తాయి. నేను ఇక్కడ, మీరు ఆటో కూడా పక్కనే ఉంది మీకు చెప్పడానికి. నేను ఇలా ఆటో మీద చెయ్యి వేసి ఇటు తిరిగి నుంచున్నాను. ఇలా చెయ్యి వేశాను. పాస్టర్ అమ్మ గారు ఇక్కడ కూర్చున్నారు. ఇదే పొజిషన్, 2 కాళ్ళు ఇటు పెట్టారు. పాస్టర్ అమ్మ గారు అక్కడ కూర్చొని 2 కాళ్ళు ఇటు పెట్టారు. నేను ఇక్కడ చెయ్యి వేసి పాస్టర్ అమ్మ గారితో ఇట్లా మాట్లాడుతున్నాను. శనివారం రాత్రి 1 గంటకి ఎగ్జాక్ట్ గా ఆ టైంలో ఒక కారు 70 నుంచి 80 స్పీడ్లో అమాంతంగా వచ్చి మమ్మల్ని గుద్దేసింది. నేను చూస్తున్నాను అతన్ని. మరి అతను ఎవరో ఒక వ్యక్తిని నెడితే వస్తాడు చూడండి, అట్లాగా డివైడర్ని కాయించేసి వెళ్ళే వ్యక్తి ఉన్న పలంగా పూర్తిగా మార్జిన్ వైపు ఇలా స్టీరింగ్ తిప్పుకొని వచ్చేసాడు. ఆ క్షణం నేను ఒక్కసారి ఇలా అన్నాను. పాస్టర్ గారు ఆటోలో ఉన్నారు. ఆటో 2 తిరుగులు ఇలా తిరిగి ఇదే కాలువ కంటిన్యూ అవుతుంది కదా, వెళ్ళే కొద్ది పెద్దది కాలువ, ఇక్కడ చిన్నదే, అక్కడ కొంచెం పెద్దగా లోతు ఉంటుంది. ఆ కాలువ పడుతుంది ఆటో ఫ్రంట్ వీల్. పాస్టర్ గారు ఆటోలోనే ఉన్నారు. నేను గబగబా ఆటోలోకి వెళ్ళి గబగబా తనను బయటికి తీసుకొచ్చేసరికి తన 2 కాళ్ళు ఇలాగ అయిపోయినాయి. తన 2 కాళ్ళు ఇలా వంకరలు తిరిగేలాగా. తను బిగ్గరగా కేక వేసి ఏడుస్తా ఉంది. ఆ క్షణం నాకేమనిపించిందో తెలుసా? మాస్టమ్మ గారికి 2 కాళ్ళు విరిగిపోయి ఉండుంటాయి. ఎందుకంటే తన 2 కాళ్ళు ఇలా తిరిగిపోయి ఉన్నాయి ఆ టైంలో. మీరు నమ్మరు, నేను ఒక్కడనే ఉన్నాను అక్కడ. చాలా మంది తమ్ముళ్ళకి ఫోన్ చేశాను, ఎవ్వరు టైంకి అందుబాటులోకి రాలేదు. 2 కాళ్ళు ఇలా తిరిగిపోయి తను బిగ్గరగా ఏడుస్తా ఉంది. అయితే వెంటనే కారు అతనే స్పందించి టైమ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. తను ఏడుపు ఆపట్లేదు. నేను నా మనసులో ఉన్న ఆలోచనలు మీరు నమ్మండి నమ్మకపోండి, క్షణం పాటు నాకు నా ఆలోచన విధానం అంతా ఒక్కసారి నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవుని వచ్చిన నాటి నుంచి కూడా నేను పోరాటాల మధ్యలోనే సేవ చేస్తూ వచ్చాను. ఇప్పుడు నా బాధల్లో ఏంటంటే, ఈ ప్రాంతంలో నేను పరిచర్య చేయడం కాస్తంత కత్తి మీద సాము లాంటిది. కొందరికి బాధ ఇక్కడ నేను సేవ చేయడం అనేది. నేను ఏం ఆలోచిస్తున్నానంటే, అదిగో సేవ పెట్టి 3 రోజులు నిండకుండానే వీళ్ళకి యాక్సిడెంట్ అయింది, పాస్టర్ గారి కాళ్ళు ఇరిగిపోయి వీడి అని ఎక్కడ మచ్చబడిపోద్దా అని భయం నాకు. పెట్టిన 4వ రోజు 3వ రోజు యాక్సిడెంట్ అయి పాస్టర్ కాళ్ళు ఇరిగిపోయి ఒంటరోడు అయిపోయి మందిరం తెరిచి ఎవడు రావట్లేదు. అప్పటికి ఒక్కలమే ఉండేవాళ్ళం. ఈ మాటలు అన్నీ నాకు ఎవరు అనలా, కానీ నాలో ఒక గిర్రులో తిరుగుతా ఉన్నాయి. భయంతో ఏడ్చేస్తున్నాను. నేను బాగా ఏడ్చేస్తున్నాను. హాస్పిటల్లో తీసుకెళ్ళి అన్ని చెకప్లు అయి చేయించుకుని బయటకు వస్తుంటే, అక్కడ టైమ్ హాస్పిటల్లో మా అక్క నర్సు గారు ఉంటారు. వాళ్ళు అవన్నీ చూసి చెప్పిన మాట ఏంటంటే, ఏం అవ్వలేదు ఈ పిల్లకి అన్నారు. ఏం అవ్వకపోవడం ఏంటక్క, తన కాళ్ళు 2 ఇట్లా తిరిగిపోయినాయి అక్క, ఏం అవ్వలేదయ్యా అని చెప్పి ప్యాంట్ మడిచి చూపిస్తే ఇంత గీత ఉంది. ఆటో ఒక భాగము లోపలికి వెళ్ళిపోయింది. కారు తననే గుద్దింది. మీరు నమ్మండి నమ్మకపోండి, మీకు కూర్చొని చూపిస్తా చూడండి. ఇక్కడ ఎందుకు ఆటో పెట్టాం, ఇలా కూర్చుంది పాస్టర్ అమ్మ గారు. ఎగ్జాక్ట్గా ఇలాగే కూర్చుంది పాస్టర్ అమ్మ గారు. నా ఫేస్బుక్ లో ఫోటో ఉంటుంది చూడండి. పాస్టర్ అమ్మ గారు ఎగ్జాక్ట్గా ఇలాగే కూర్చున్నారు. కారోడు కూడా ఎగ్జాక్ట్ గా వచ్చి ఈ భాగాన్నే గుద్దాడు. ఈ భాగం చాలా బలంగా ఉంటది. ఆటో సొట్టపడిపి లోపలికి వెళ్ళిపోయింది. ఈ భాగం లోపలికి వెళ్ళిపోయింది. పాస్టర్ అమ్మ గారి కాలుకి చిన్న గీత తప్ప మరి ఇంకెక్కడా గాయాలు లేవు. నిజంగా అప్పుడు అనిపించింది, నా దేవుడు ఎంత గొప్పవాడా. నా ఫేస్బుక్ లోకి వెళ్ళి చూడండి ఉంటుంది. వెంటనే వీడియో అప్లోడ్ చేశాను. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే 80 స్పీడ్లో ఒక కారు పాస్టర్ అమ్మ గారిని తన 2 కాళ్ళను
ఖచ్చితంగా మోకాళ్ళ దాకా విరిగిపోవాల్సింది. 2 కాళ్ళు. అరే నిజంగా తను నమ్ముకున్న ప్రజలకు ఆయన హస్తాన్ని అడ్డు పెడతాడని అంటే నాకు అర్థమైంది, నిజంగా ఆయన ఎంత గొప్పవాడు. నిజంగా అలాంటి దేవుణ్ణి మేము ప్రకటిస్తున్నందుకు నేను అనుకుంటాను, నిజంగా ఏమిచ్చినా నేను ఆయన రుణాన్ని తీర్చలేను. ఈరోజు ఏదో నేను ఒక సేవకుడిగా ఇంతమంది ముందు ఇలా ఘనంగా ఉంటున్నానంటే మీరు అనుకోవచ్చు, కానీ దీని వెనకున్నటువంటి దేవుని కృప నిజంగా అది మాటలకు చెప్పలేను. ఈ పరిచర్య ప్రారంభించింది 4వ సంవత్సరం, 3 నిండుకున్నాయి. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రయాసలు, ఎన్నో కష్టాలు. ఇక్కడికి వచ్చి నేను ఎప్పుడు ఒకటే అడుగుతా, సిలువ దగ్గర కూర్చొని, నాకు తినటానికి, ఉండటానికి, వస్త్రానికి నాకు కరువు కలిగి, లోటు కలిగి మేము రోడ్డును పడ్డా పర్లేదయ్యా, మందిరము మాత్రము సమృద్ధైన మేలుల చేత నింపబడాలి అని ప్రార్థన చేసేవాళ్ళు. అయ్యా నాకు తినటానికి ఇవ్వద్దు, నాకు అవసరం లేదయ్యా, ఫస్ట్ ఉండగలుగుతాను. నాకు వస్త్రాలు లేకపోయినా పర్లా, నాకు 10 మందిలో ఒక పేరు, అది నేను కోరుకోవట్లేదయ్యా. నాకు నా మందిర పరిచర్య, నేను ఈ ప్రాంతానికి వచ్చాను, నా బిడ్డలు నిజంగా వారు బాగుండాలని ఎప్పుడు నేను కన్నీరు గార్చేవాడు. నా దేవుడు నా కన్నీరు చూచాడు. ఇక్కడ ఎంతో మంది మీరు ఇక్కడ నేను రమ్మంటే మీరు చెప్పే సాక్ష్యాలకి ఇక్కడ టైం సరిపోకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇక్కడ నా పరిచర్లో ఉన్నారు ఇక్కడ. అంత గొప్ప సాక్ష్యాలను ప్రభువు నాకు ఇచ్చాడు. అలా అని చెప్పి వారిని ఉపయోగించుకుని ఏ రోజు మనం సేవ చేసింది కూడా లేదు, అవునా? ఏ రోజు వారిని ఉపయోగించుకుని మనం సేవ చేసింది లేదు. ప్రార్థించగా మరణ పడకల మీద నుంచి కూడా ఎందరినో లేవనెత్తి సజీవుల లెక్కలో ఉంచినా అట్లా దేవుడికి మహిమ చెల్లించాం గాని వారిని ఉపయోగించి ఈ ప్రాంతంలో ఏనాడు పరిచర్య జరిగించలేదు. దేవుడు నిజంగా ఆయన నడిపించుచున్న విధానాన్ని బట్టి నిండు మనసుతో నేను ఇంకొకసారి దేవుని నామానికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా,